కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా ఉంటూ కేవలం కాపుల సంక్షేమం పట్ల మాత్రమే కేంద్రీకరించి పనిచేస్తూ వచ్చానని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ కాపు సంక్షేమం కోసం పనిచేస్తూ వచ్చిందన్నారు. దీనివల్ల తమకు కులముద్ర పడటమే కాకుండా మద్దతు వల్ల సర్వకుల సంక్షేమం కోరుకునేవాడైన పవన్ కళ్యాణ్ పై కూడా కులముద్ర పడటం దురదృష్టకరమని అన్నారు. నేటి నుండి కాపు సంక్షేమ సేనను వీడి బయటకు రావడం జరిగిందని హరిరామ జోగయ్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం కేంద్రంగా రాష్ట్రీయ జన సంక్షేమ సేన అనే నూతన సామాజిక సంస్థను స్థాపించడం జరిగిందని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఉంటూ కేవలం కాపుల యొక్క సంక్షేమం పట్ల మాత్రమే కేంద్రీకరించి పనిచేస్తూ వచ్చాము. రాజకీయంగా జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ కాపు సంక్షేమ సేన పనిచేస్తూ వచ్చిన మాట మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనివల్ల మాకు అంటే ఈ కాపు సంక్షేమ సేనలో ఉండేటువంటి కాపు కులస్తులకు కులముద్ర పడటమే కాకుండా మా మద్దతు వల్ల సర్వ కుల సంక్షేమం కోరుకునేవాడైనా పవన్ కళ్యాణ్ గారిపై కూడా కులముద్ర పడటం దురదృష్టకరం. ఈ పరిణామం దృష్ట్యా ఇది ఉభయత్ర మంచిది కాదని తెలుసుకున్న నేను ఈ రోజు నుంచి కాపు సంక్షేమ సేనను వీడి బయటకు రావడం జరిగిందని మనం చేస్తున్నాం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ యొక్క సంక్షేమానికి మాత్రమే పరిమితి అయ్యి పనిచేయటం మంచిదని గ్రహించిన నేను వివిధ కులాల ముఖ్యులను కలుపుకుని రాష్ట్రీయ జన సంక్షేమ సేన సంస్థను ఈ రోజు స్థాపించడం జరిగిందని తెలియపరు.